మాస్ రాజాలు మాస్ మహారాజుల గురించి విన్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే మాస్ మహారాణుల గురించి మాట్లాడుకోవాలేమో. పైట కొంగు బిగించి కట్టి చేతిలో కొడవలితో అవతలి వారి పీకలు కసాకసా కోసేస్తున్నారు మన నాయకులు. మొన్నటికి మొన్న అనుష్క ఘాటీ గ్లిమ్స్ ని మర్చిపోకముందే రేస్ లో నేను ఉన్నానంటూ రెడీ అయిపోయారు రాక్కాయి నయన్. నయనతార బర్త్డే సందర్భంగా రాక్కాయి టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. ఓ పక్కన ఊయలలో చంటిదాని బాగోగులు చూసుకుంటూనే మరోవైపు కండలు తిరిగిన రౌడీల పని పట్టిన రాక్కాయిగా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు నయన్. ఆమె పైట బిగించి కొడవలి పట్టి వీరవిహారం చేస్తుంటే వారే వా అన్నారు జనాలు. స్వీటీ శెట్టి ఫ్యాన్స్ అయితే ఘాటీ గ్లిమ్స్ ని ఇంకోసారి చూసుకుంటున్నారు. యాక్షన్ క్వీన్ అంటూ ఘాటీలో అనుష్కను సరికొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు క్రిష్ జాగర్లమూడి. అనుష్క 2.0 అంటూ ఇన్స్టెంట్ గా మెచ్చుకున్నారు ఫ్యాన్స్. ఆ మధ్య కీర్తి సురేష్ చేసిన సాని కాయిదం సినిమాను మించిపోయిందనుకున్నారు. ప్రస్తుతం రివాల్వర్ రీటా చేస్తున్నారు కీర్తి. అయినా రాన్ రస్టిక్ స్క్రిప్ట్లను యాక్సెప్ట్ చేయాలంటే కీర్తి సురేష్ పేరే వినిపించేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు క్రమేణా ఆమెకు పోటీ పెరుగుతోంది. ట్రెండ్లో ఉన్న విషయాలను ఫాలో కాకుండా ఉండరు సమంత. ఫ్యామిలీ మ్యాన్ 2లో శామ్ యాక్షన్ సీక్వెన్స్ చూసి వారెవ్వా, ఇన్నాళ్ళు మనం చూసిన సమంత ఈమెనా అని వండరయ్యారు ఆడియన్స్. ఆ రేంజ్లో యాక్షన్ని ఇరగదీశారు శామ్. రీసెంట్ సిటాడెల్లో ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఫర్దర్గా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలకు పక్కా ఫిట్ అవుతారని ఫిక్స్ అయిపోతున్నారు మేకర్స్. సో ఇక మాస్ అనే పదం హీరోలకే కాదు, హీరోయిన్లకు వర్తిస్తుందన్నమాట.